హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేవిక. సో వెనకాల చూసారు కదా డయాగ్రామ్, మన చిన్న ప్రేగులు అండ్ పెద్ద ప్రేగులు వీటిలో ఉండేటువంటి అన్వాంటెడ్ ఫుడ్ని ఎలా తీయాలి. సో ఇది అందరికీ కూడా చాలా వరకు తెలియని విషయము. ఎందుకనంటే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా దీనివల్లే రావచ్చు. సో దీని నుంచి ఎలా బయటపడాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇదన్నీ కూడా మనతో పాటు ఓంప్రకాష్ గారు డైటీషియన్ అండ్ అలానే యోగా థెరపిస్ట్ సార్ని అడిగేద్దాం. ప్లీజ్ సార్. హాయ్ సార్. హాయ్. సార్, పైప్‌లో ఉండేటువంటి మనం నాచు. ఎక్కువ వాటర్ నాచు ఉన్నప్పుడు ఎలా అయితే క్లీనింగ్ చేస్తారో ఏవో కెమికల్స్ ఏసి, యాహ్! బట్ మనం పేగుల్లో ఉన్నటువంటి ఏదైతే అన్‌వాంటెడ్ ఫుడ్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటారు? సో, దీనికి మనకు 2 మెథడ్స్ ఉన్నాయండి. సో, ఫస్ట్ మన డైట్‌లో హ్మ్. ఓకే. ఈ మైదా కంటెంట్‌ని తగ్గించేసేసుకోవాలి. ఓకే. సో, ఈ మనం మైదా కంటెంట్ ఎక్కువ తినడం వల్ల అక్కడ మీరన్నట్టుగా లోపల ఇన్నర్ వాల్స్‌లో డిపాజిట్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది. సో, దాన్ని రీప్లేస్ ఎలా చేయాలంటే మన ఫుడ్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేట్టుగా చూసుకోవాలి. ఓకే. లైక్ రా ఫుడ్స్, సలాడ్స్ ఎక్కువ తినాలనమాట. హ్మ్. సో, ఇవి తిన్నట్టయితే అక్కడ ఏదైతే పేరుకుపోయిందో దాన్ని జస్ట్ ఫ్లష్ అవుట్ చేస్తుందనమాట. ఓకే. సో, ఇది ఒక సింపుల్ మెథడ్. హ్మ్. అలాగే ఇంకా డీటెయిల్‌గా అంటే మన యోగిక్ ప్రాసెస్‌లో మనకు క్రియాస్ ఉంటాయి. ఓకే. ఆ క్రియాస్ వల్ల మనం ఏం చేస్తామంటే సింపుల్ మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక బాటిల్ ఉందనుకోండి. హ్మ్. ఆ బాటిల్ లోపల గోడలకి ఏదైనా అంటుకుంటే హ్మ్. మనం దాంట్లో వాటర్ వేసి బాటిల్‌ని షేక్ చేస్తాం. షేక్ చేస్తాం. షేక్ చేస్తే వెళ్ళిపోతుంది. హ్మ్. సో, సేమ్ ఇందాక మీరన్నట్టుగా హ్మ్. ఆ ఇంటెస్టైన్ ఇన్నర్ వాల్స్‌కి ఓకే. సో, దానికి అంటుకున్న దాన్ని సో, ఇందాక చెప్పినట్టుగా ఫైబర్‌తో కొంచెం వరకు తీయొచ్చు. ఇంకా మీకు డీప్ క్లీనింగ్ కావాలంటే మన యోగిక్ ప్రాసెస్‌లో శంఖ ప్రక్షాళన అనే ఒక క్రియ ఉంటుంది. హ్మ్. సో, ఈ క్రియ ద్వారా మనం ఏం చేస్తామంటే ఫుల్‌గా వాటర్ తాగేసి హ్మ్. డిఫరెంట్ ఆసనాస్ వేస్తామనమాట. ఓకే. ఒక్కొక్క ఆసనం చేసినప్పుడు అంటే ఈ టోటల్ పైప్ హ్మ్. రైట్ దాదాపు 20+ మీటర్స్ పైప్ ఉంటుందనమాట. అంటే హ్మ్. రైట్ ఫ్రమ్ మౌత్ టు యానస్ ఈ ఓకే. టోటల్ కెనాల్ అంతా కూడా ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క పర్టిక్యులర్ లొకేషన్‌లో ప్రెషర్ క్రియేట్ చేస్తూ హ్మ్. అక్కడ గోడలకి అంటుకుపోయిన ఏదైతే మల్లాలు ఉంటాయో దాన్ని ఫ్లష్ అవుట్ చేస్తూ తీసుకెళ్తుందనమాట. ఓకే. సో, టోటల్‌గా ఇది దాదాపు ఒక 2, 3 అవర్స్ ప్రాసెస్ ఉంటుంది. హ్మ్. ఈ ప్రాసెస్ మనం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కూడా మనం చేయిస్తూ ఉంటాం క్లయింట్స్‌కి. హ్మ్. సో, ఇలా చేసినట్లయితే అంటే అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ ఇప్పుడు మన వెహికల్ ఉంది. ఎవ్రీ 2, 3 మంత్స్‌కోసారి ఏ విధంగా సర్వీసింగ్ చేయిస్తామో, హ్మ్. అలాగే మన ఇంటెస్టైన్‌ని కూడా మినిమమ్ 6 మంత్స్‌కోసారి అంటే మీకు అవకాశం ఉంటే ఎవ్రీ 2 మంత్స్‌కోసారి కూడా చేసుకోవచ్చు. హ్మ్. లేదు అంటే ఎవ్రీ 6 మంత్స్‌కోసారి మినిమమ్ చేసినట్టయితే అక్కడ ఏదైతే అంటే వాటిని మనం తీయకపోతే హ్మ్. ఏమవుతుందంటే లాంగ్ రన్‌లో అది పాయిజన్‌గా తయారవుతుందనమాట. యెస్. అంటే పాయిజన్‌గా ఇన్ఫెక్షన్స్ లాంటివి. ఓకే. ఎగ్జాక్ట్‌గా. సో, అప్పుడు మళ్ళీ అంత పెద్ద ప్రాసెస్ కొన్నిసార్లయితే ఇంకా మీరు చూసుంటారు కొంతమందికి హ్మ్. ఓపెన్ చేసి ఆ పార్ట్‌ని కట్ చేస్తారు. హ్మ్. ఇన్ఫెక్టెడ్ ఇంటెస్టైన్ పార్ట్‌ని కట్ చేసి మిగతా పార్ట్‌ని జాయిన్ చేసి సివియర్ కేసెస్ కూడా ఉంటాయి. సో, ఓకే. ఇవన్నీ మీకు ఉండకూడదంటే ఇందాక చెప్పినటువంటి 2 టిప్స్ మీరు ఫాలో అవుతే మీరు హ్యాపీగా దాన్ని విత్ వెరీ సింపుల్ మన పండగకి ఎలాగైతే ఫ్లోర్ క్లీన్ చేసుకుంటామో అలాగే మన అలా ఇంటెస్టైన్‌ని క్లీన్ క్లీన్ చేసుకోవాలి. చేసుకోవాలంట. సరే, ఏదన్నా చిట్కా ఉందంటారా దీనికోసం? చెప్పాను గదా! మీరు మీ తినే ఫుడ్‌లో ఒక హ్మ్. 100% అనుకుంటే దాంట్లో టోటల్ ఫుడ్‌లోంచి ఒక 30%ని ఫ్రెష్ రా సాలడ్స్‌తో రీప్లేస్ చేయండి. ఓకే. చేస్తే దాంట్లో ఫైబర్ అనేది పెరుగుతుంది. ఓకే. సార్, అవైతే మన పేగుల్లో ఉండవంటారా? రైట్. సో, ఆ సాలడ్స్ గనుక తీసినట్లయితే అంటే తినేసినట్లయితే హ్మ్. మనం ఏ విధంగా అయితే జాడుకట్ట పెట్టి జడించేస్తామో హ్మ్. ఆ విధంగా మొత్తం ఫ్లష్ ఔట్ అయిపోతుందనమాట. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ మంచి అండి. ఇన్ఫర్మేషన్.